శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ఈ వారం విశేషం ఏమిటి అంటే, వార ప్రారంభంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. కుంభరాశిలో రవి, బుధ, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలతో. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క కలయిక కూడా కుంభరాశిలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మరి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఏదైనా సరే అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతివారు కూడా, ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ఒక 4 గ్రహాల కలయిక, అది కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, ఫణపరాలు అవ్వచ్చు, ఏ స్థానమైనా అవనివ్వండి, మీ రాశి నుంచి మీరు మటుకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటే, రవి రాహు కలయిక మనకి పితృదోషాన్ని సూచిస్తూ ఉండగా, ఇక్కడ శుక్ర రాహు కలయిక వివాహేతర సంబంధాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే బుధరాహుల కలయిక వచ్చేసి ఈ వినికిడి శక్తిని పూర్తిగా తగ్గించేటటువంటి పరిస్థితి, ఏదైనా వ్యాపారానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యాపార జీవితంలో దాన్ని సక్రమంగా ప్రణాళికలని అమలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా కలిసినప్పుడు రవి కుజ కలయిక కొంచెం ఉగ్రస్వరూపాన్ని, ఉగ్రమైనటువంటి ఆలోచనలని సూచిస్తూ ఉంటే, కుజ శుక్రుల కలయిక తప్పనిసరిగా మీరు ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు అన్నమాట. అతి కాముకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏది చూస్తే అది విపరీతమైన వ్యామోహం. స్త్రీలని చూస్తే వారిని పొందాలని, మధ్య మాంసాలను చూస్తే వాటిని తీసుకోవాలని, అది మనం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా ఇలాంటివి ఏవి ఉండవు, తిందామా అనిపించేటట్టుగా ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతిని సాధించారు అంటే మనం కూడా అది సాధిద్దాం అని ఆ మనసులో ఉన్నట్టుగా ఉండే ప్రేరేపితమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అతి కాముకత్వం అంటాం. నిజంగా మనలో ఉన్న కోరిక కాదు అది, ఒకళ్ళని చూసి మనస్సు ప్రేరేపింపబడుతుంది. ఇలాంటివి. అలాగే ఇంత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కుజరాహుల కలయిక. ఈ కుజరాహుల కలయిక కూడా సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దీనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి రాహు స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, శుక్రాచార్యుల వారి స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, పుట్టలో పాలు పోయాలి. అలాగే కుజుడికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. వెరసి ఇష్టదేవతారాధన చేసుకుంటూ శివ కుటుంబాన్ని పూజించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారం రోజుల కాలము కూడా మీకు చతుర్గ్రహ కూటమి దాటి వారాంతంలో పంచగ్రహ కూటమి వచ్చిన కారణం చేత పంచగ్రహ కూటమి కూడా వచ్చే వారానికి కొనసాగబడుతుంది. 5 గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నాయి కదా, ఇవి కొన్నాళ్ళు కలిసి మళ్ళీ సంచారం చేస్తాయి. అందులో తప్పనిసరిగా ఈ పరిస్థితిని మీరు దాటాలి అంటే గనక చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. దుర్గ పూజ చేయడము, శివ కుటుంబాన్ని ఆరాధించడము, అలాగే శివారాధన చేయడము, శుక్ర రాహు కుజ రవి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము వీలైనన్ని సార్లు పఠించడము, ఇవన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, గురువు గారి దృష్టి వార ప్రారంభంలో 4 గ్రహాల మీద పడుతోంది, వారాంతంలో 5 గ్రహాల మీద కూడా సంచరిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ చతుర్గ్రహ కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమి నుంచి కానీ చాలా త్వరగా వెసులుబాటు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, తృతీయంలో కుజుడు బాగున్నారు, చతుర్థంలో బుధ శుక్రులు బాగున్నారు, షష్టంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది.
మరి అన్ని 4 గ్రహాలు బాగున్నాయంటే అద్భుతమైన ఫలితాలే కదండి అనే ఆలోచన మీకు రావచ్చు. కానీ ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే వృశ్చిక రాశి వారికి మనోబలం పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటున్నాయి, రుణభారాలు కాస్త తగ్గే విధంగా మీ ఆలోచన సరళి చాలా బాగుంది అని చెప్పచ్చు. ఇక్కడ శుక్రబుధుల కలయిక ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉంటూ ఉన్నదో ఈ స్థానాన్ని గురించే ఇక్కడ ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనశ్శాంతి అనేది తక్కువగా కనిపిస్తోంది. శుక్రబుధులు బాగున్నారు కదండి, మనశ్శాంతి ఎందుకు తక్కువ అని మీకు ఆలోచన రావచ్చు, ఒక ప్రశ్న ఉదయించవచ్చు. శుక్రాచార్యుల వారు రాహుతోనే ఉన్నారు, బుధుడు కూడా రాహుతోనే ఉన్నారు. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని యొక్క సంచారము కూడా తృతీయం నుంచి చతుర్థంలోకి వెళ్ళిపోతుంది. శుక్రాచార్యుల వారితో పాటు కుజుడు కూడా కలుస్తున్నారు. అంటే ఏది చూస్తే అది కావాలి అనే కోరికలు పెరుగుతాయి, ఏది వింటే అది కావాలి అనేటటువంటి పట్టుదల పెరుగుతూ ఉంటుంది. అలాగే వివాహేతర సంబంధాలు మనశ్శాంతిని ఇవ్వవు. వివాహ బంధంలో ఏవైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చినట్టయితే మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ఎలాగైనా ఉంటే ఉండని అనేటటువంటి ఒక మూర్ఖమైన మొండిదైనటువంటి ఆలోచనతో ముందరికెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఏదైనా ఒక సమస్య ఏర్పడ్డప్పుడు అది భార్యాభర్తల మధ్య అవనివ్వండి, స్నేహితుల మధ్య అవనివ్వండి, దానికి ఒక పరిష్కార మార్గం ఒకటో రెండో సూచించి ఛాయస్ అవతల వాళ్ళకి ఇచ్చి మీరు నిర్ణయించుకోండి ఏదో ఒకటి అని చెప్పి మీరు అక్కడి నుంచి వెళ్ళినట్టయితే మీకు చాలా వరకు మనశ్శాంతి వచ్చేస్తుంది. మీరు పరిష్కారం అనేది ఏదీ చెప్పకుండా, మీ తుది నిర్ణయం అనేది ఏదీ చెప్పకుండా అలా వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల మీకు ఇంకా తలనొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అదే ఇక్కడ కనిపిస్తుంది. చతుర్థ స్థానంలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. అలాగే వారాంతంలో పంచగ్రహ కూటమి కూడా ఏర్పడి ఉంది. వీటి వల్ల కేంద్ర స్థానంలో ఏర్పడుతున్నందువల్ల ఏమైనా చాలా సత్ఫలితాలు ఉంటాయా అంటే అంత సత్ఫలితాలు అయితే ఏమీ ఉండబోవట్లేదు. పరస్పర విరుద్ధమైనటువంటి గ్రహాల యొక్క కలయికలు అక్కడ జరుగుతూ ఉన్న కారణం చేత అంత పూర్తిగా చాలా బాగుంటుంది అని చెప్పడానికైతే రావడం లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రగ్రహం యొక్క సంచారం కూడా నవమ స్థానంలోకి వచ్చి ఉన్నది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇది కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితం అయితే కాదు. ఇవి మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ భగవంతుడికి సర్వస్య శరణాగతి చేస్తూ ఇష్టదేవతారాధన చేసుకుంటూ ముందరికి వెళ్ళండి. చాలా వరకు మానసిక ప్రశాంతత వస్తుంది. ఈ గ్రహాల గురించి ఇంకా ఆలోచించకండి, ఓన్లీ పరిహారాల గురించి ఆలోచించండి. ఎందువల్ల అంటే ఒక్కొక్క స్టేజిలో ఒక్కొక్క మంచి ఆలోచన వస్తుంది. అసలు రాకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ మీకు మంచి ఆలోచన వచ్చి మీరు ఆలోచనని ఇంప్లిమెంట్ చేద్దాము అనుకుంటే గ్రహ అనుకూలత అప్పటికప్పుడు ఉండవచ్చు. కాబట్టి ఈ గ్రహానుకూలతలు అనేది ఏ రకంగా అయినా కూడా మనకి జరుగుతాయి. పూర్తిగా గ్రహాలన్నీ నిర్వీర్యం అయిపోయి లేవు కదా, 4 గ్రహాలు బాగున్నాయి కదా. కాబట్టి ఆ బాగున్న గ్రహాలని మీరు ఇంకా కొంచెం బలోపేతం చేసుకోవడానికి మీ ఆధ్యాత్మిక చింతనలో మీరు ముందరికి వెళ్ళండి. గురువు యొక్క నామాన్ని ఉపాసన చేయండి, లేదా పూజ చేయండి, యోగా చేయండి. ఏ రూపకంగా చేసినా మిగతా గ్రహాల బలాలన్నీ కూడా మీకు పెరుగుతున్నాయి. ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, నేత పనివారు కానీ, చేతి వృత్తుల వారు కానీ, అలాగే కుటుంబ సభ్యుల్లో కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ ఎవరైనా సరే, డివిజన్కి సంబంధించిన వారైనా సరే మీకు కాస్త అనుకూలంగా మాట్లాడతారు. అనుకూలంగా అంటే మీకు ఏదో ఫేవర్ చేసేసే విధం అని కాదు, మీరు నమ్ముకున్న సిద్ధాంతం బలం అని మాట్లాడడం కానీ, అది మంచిదే అని చెప్పడం కానీ, ఇలా చేసుకుంటూ వెళ్ళినందువల్ల ప్రశాంతత ఉంటుంది అని కానీ వారికి తోచిన సలహా వారు చెప్తారు. మీకు కూడా చాలా మనశ్శాంతి పెరుగుతుంది అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలలో కొన్నిటినైనా చేసుకొని మనశ్శాంతితో ఉండండి. శుభం.